నమ్మకంతో కూడిన జవాబులు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 15 వరకు. నేటి వాక్యం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. భౌతికమైన వ్యక్తికి శ్వాసించడం ఎలాంటిదో ఆత్మీయమైన వ్యక్తికి ప్రార్థన అలాంటిది. మన హృదయం క్రీస్తుపై నిశ్చలంగా ఉండి మనం ఆయనను మహింపపరచడానికి ప్రయత్నిస్తుంటే మనం ప్రార్థిస్తూనే ఉంటాం, మనకు ఆ విషయం తెలియకుండానే. ప్రసిద్ధ బోధకుడైన చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్ ఓసారి ఓ సందేశం కొరకు చాలా కష్టపడుతూ ఉన్నాడు, కానీ దాన్ని పూర్తి చేయలేకపోయాడు. అప్పటికి చాలా పొద్దుపోయింది. అతని భార్య, మీరు వెళ్ళి పడుకోండి, నేను మిమ్మల్ని పొద్దున్నే లేపుతాను, ఉదయం మీరు మీ ప్రసంగాన్ని పూర్తి చేసుకోవచ్చు అన్నది. స్పర్జన్ నిద్రలోకి జారుకున్నాడు. అతడు ఆ నిద్రలోనే తనను అంతగా ఇబ్బంది పెట్టిన ఆ ప్రసంగాన్ని బోధించడం ప్రారంభించాడు. అతని భార్య అతను చెప్పిందంతా రాసిపెట్టి మర్నాటి ఉదయం బోధకుడైన తన భర్తకు ఆ నోట్స్ ఇచ్చింది. ఆశ్చర్యపోయిన ఆ బోధకుడు, అరే, నేను చెప్పాలనుకుంది సరిగ్గా ఇదే అన్నాడు. ఆ సందేశం అతని హృదయంలో ఉంది, అది వ్యక్తీకరించబడాల్సి ఉండింది, అంతే. ప్రార్థన విషయంలో కూడా అంతే. మనం క్రీస్తులో నిలిచి ఉన్నట్లయితే సాక్షాత్తు మన హృదయంలోని కోరికలనే దేవుడు వింటాడు, మనం వాటిని వ్యక్తపరిచినా వ్యక్తపరచకున్నా. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఏవి మీరు కొంతకాలంగా దేవుని వద్ద వ్యక్తపరచని మీ హృదయ వాంఛల్లో కొన్ని? కీర్తన 37:4. ఆమేన్.